జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఈ నెల 10వ తేదీ నుండి ప్రారంభం కానున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించే స్థానిక బ్రాహ్మణ సంఘం పక్కన గల యాగశాల స్థలాన్ని ఆలయ అర్చకులు, అధికారులు, మండక నాయకులతో కలిసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేద పండితులు, అర్చకులు మరియు ఆలయ అధికారులు సలహాలు, అభ్యర్థనల మేరకు మొదటిసారి స్వామివారి కళ్యాణాన్ని దేవాలయం లోపల కాకుండా బయట నిర్వహించడం జరుగుతోందని, స్వామివారి కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, మంచినీళ్లు, మొబైల్, టాయిలెట్, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులు సమన్వయంతో పనిచేసి ఎక్కడా ఎటువంటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆగమ శాస్త్రం, వేద పండితులు సూచనలు, సలహాల మేరకు సమయానుకూలంగా కళ్యాణాన్ని పూర్తి చేయాలని, స్వామివారి కళ్యాణం అనంతరం కూడా అట్టి స్థలం చుట్టూ కంచె వేసి కేవలం స్వామివారి కళ్యాణం కొరకు మాత్రమే అట్టి స్థలాన్ని వినియోగించాలని, దానికి ఎటువంటి సహాయక సహకారాలు అవసరమున్నా తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఏంటంటే ఇక్కడ వీళ్ళను వీళ్ళు దర్శనం అయినాక వీళ్ళను ఫస్ట్ విఐపి, తర్వాత విఐపి వీళ్ళను ఒక్కొక్క బ్లాక్లో వదిలిపెట్టి గేట్లు ఉంటాయి, చుట్టూ బ్యారికేడ్ ఇస్తారు. దాదాపు సుమారు 20,000 మంది చుట్టూ కూడా ఇందులో కాకుండా చుట్టూ కూడా వీక్షించవచ్చు. ఇట్లా మన డి గారు రఫ్ ప్లాన్ తయారు చేసింది. చూపెట్టండి ఇప్పుడు మధ్యలో కళ్యాణం అయింది సార్, సెంటర్లో పక్కకు ప్రెస్ స్టేజ్ పక్కన ఇది అర్చక నాదస్వరం వాళ్ళు పక్కన ఈ మధ్యాహ్నం సార్ ఇది వివిఐపి క్యాంప్. సో రేపు మార్నింగ్ ముహూర్తం ఎప్పుడు ఉంటే ఆధ్వర్యంలో ఖచ్చితంగా అంటే అది చేయించాలి. చేయించిన తర్వాత సోషల్ మీడియాలో కూడా రావాలి, పేపర్లో కూడా ఇక్కడ ప్రమాణంగా ఒక వేదిక ఏర్పాటు చేసి మీరు యాదగిరిగుట్ట భద్రాచలం వాళ్ళని అడిగి ఈ స్థలం అయింది శుద్ధి ఏ విధంగా చేయాలి మనకి ఎక్కడ అది కాకుండా స్వామివారి హయాంలో చక్కటి అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఒకటి ఏముంటుందంటే మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ మొత్తం ఖాళీ ప్రదేశాలు అంతా చెత్త పోసారు కాబట్టి ఇప్పుడు మీరు ఇది కూడా క్లోజ్ చేస్తాం మన బ్యారికేడ్ మీడియా పక్కన అర్చకాస్తో నాదస్వరం ఇటు మధ్యలో స్టేజ్ ముందు దర్శనానికి దారి వివిఐపీలు, కళ్యాణదాతలు, లోకల్ వాళ్ళు ఇవన్నీ సెక్టర్లు ఉంటాయి. ఒక్కొక్కరు ఇట్లా మధ్యలో మీడియా కూడా దీని కొరకు ఎవరికి ఇబ్బంది కాకుండా ఇట్లా ఉన్నది. అంటే ఇంకా రఫ్ ప్లాన్ ఇంకా కూడా బ్రహ్మాండంగా అవుతుంది. మనకి ఏదైనా మొదటిసారి కాబట్టి చిన్న చిన్న యొక్క మిస్టేక్స్ రెక్టిఫై 100% చేస్తారు. లక్ష్మీనారసింహస్వామి కృష్ణ శ్రీ లక్ష్మీనారసింహస్వామి వేదయే దర్శకత్వ లక్ష్మీ